ఓటమి తర్వాత జగన్ వైఖరిలో మార్పు వచ్చిందా? అసలు కారకులెవరో గుర్తించారా? ఎవరి వల్ల పార్టీ దెబ్బతిన్నదనేది వాస్తవాన్ని గ్రహించారా? అసలు ద్రోహాలను వదిలేసి ప్రక్షాళన పేరుతో చిన్న స్థాయి నాయకులపైన చర్యలకు దిగుతున్నారా? వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో వైసీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైన ఘోర పరాజయం నేపథ్యంలో పార్టీ పునర్నిర్మాణం మీద జగన్ దృష్టి సారించినట్లుగా చెబుతున్నారు. ఇటీవలే ఎన్నికల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారి మీద కఠిన చర్యలను తీసుకోవడం ప్రారంభమైంది. మరి కదిరి నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో పార్టీ తరఫున గెలిచి 2024 టికెట్ పొందలేకపోయిన పి వెంకట సిద్ధారెడ్డి మీద వైసీపీ తొలి వేటు వేసింది. ఇది ప్రక్షాళనకు శ్రీకారమని పార్టీ నాయకులు అంటున్నారు. అయితే నిజమైన ప్రక్షాళన అంటే ఇదేనా అంటూ పార్టీ శ్రేణులే విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజులుగా ఓటమికి దారితీసిన కారణాల గురించి సమీక్షిస్తున్నట్లుగా ప్రచారం అయితే జరుగుతోంది. ఇక నాయకులతో కూడా జగన్ ఇటీవలి సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో ఏ కారణాల చేత ఓడిపోయాం అనే అంశాలను జగన్కు విశ్వసనీయులైన నాయకులు సమీకరించారు. వాటన్నింటిని మందించి ఇక చర్యలను తీసుకోవడాన్ని జగన్ ఇప్పుడే ప్రారంభించారు. ఆ లెక్కన తొలివేటు కదిరికి చెందిన పివి సిద్ధారెడ్డి మీద పడింది. అయితే పార్టీకి తన వల్ల నష్టం కాదు కదా, పార్టీ వల్లే తనకు నష్టం జరిగిందని ఆయన అంటున్నారు. మరి ఆ సంగతి పక్కన పెడితే ఇక అసలు పార్టీ ప్రక్షాళన అంటే ఇదేనా అనే అనుమానం కార్యకర్తలలో ఉంది. జగన్ నియమించుకున్న సలహాదారుల ముసుగులోనే స్వార్థపరుల వల్లనే పార్టీ ఓడిపోయిందనేది మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం. మరి సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలా ఏ నాయకుల మీదనైతే జగన్ విపరీతంగా ఆధారపడ్డారో వారంతా కేవలం తమ స్వార్థంతో రాజకీయం నడిపిన వారే తప్ప నిజాయితీగా పార్టీ ప్రయోజనాల కోసం పని చేయలేదనే అభిప్రాయం పలువురిలో ఉంది. మరి ఈ విషయాన్ని మొన్నటిదాకా చెప్పలేకపోయారు కానీ ఇప్పుడు పార్టీ ఓటమి తర్వాత తీవ్ర బాధతో ఉన్న నేతలంతా ఇప్పుడు అసలు విషయం తేటతెల్లం చేస్తున్నారు. ఇలాంటి కఠోర వాస్తవాలను అంగీకరించినంత వరకు జగన్ ఎన్ని చర్యలు తీసుకున్నా సరే, ఎందరి మీద వేటు వేసినా సరే అది పార్టీ ప్రక్షాళన ఎలా అవుతోందని ప్రశ్నిస్తున్నారు. ముందు మీ చుట్టూ చేరి మిమ్మల్ని మభ్యపెడుతున్న, మిమ్మల్ని ముసుగులో ఉంచుతున్న వాళ్లను తప్పించి పార్టీని చూడండి, ప్రపంచాన్ని చూడండి, అప్పుడు వాస్తవాలు ఏమిటో మీకు అర్థమవుతాయని పార్టీ శ్రేణులు అంటున్నారు. కానీ వారి మీద అమితంగా ఆధారపడిన జగన్కు అది సాధ్యమవుతుందో లేదో వేచి చూడాలి మరి.